దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవడైతే నా మాట విని వణుకుచూ ఉండునో వారిని నేను దృష్టించుతున్నాను అన్నాడు. దేవుని మాట విన్నప్పుడు భయం, దేవుని మాట విన్నప్పుడు ఈరోజు సరిచేసుకోవాలనే మనసు, దేవుని మాట వినగానే లోబడి హృదయము ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు దృష్టించుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఒక పని చేయమని నీకు చెప్పినప్పుడు ఆ పని నీవు చక్కగా చేయగలిగితే దాన్ని విధేయత అంటారు. దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు నీవు లోబడి వస్తే దాన్ని విధేయత అంటారు. ఎలీషా 12 అరకలతో వ్యవసాయం చేస్తున్నాడు. ఎన్ని అరకలండి? 12 అరకలు కట్టాలంటే ఎన్ని ఎద్దులు ఉండాలి? 24 ఎద్దులు. 24 ఎద్దులున్నాయి. 12 అరకలు కట్టి 11 మంది జీతగాళ్ళను పెట్టుకొని 12వ అరక అతను తోలుతా ఉన్నాడు. ఇప్పుడు ఇతను భూస్వామ్యా లేకుంటే దీనుడు దరిద్రుడై ఉన్నాడా? చెప్పండి. ఏమండి, ఇతడు సంపన్నుడా సామాన్యుడా? గట్టిగా చెప్పాలి. 12 అరకలతో వ్యవసాయం చేస్తున్నాడంటే ఎంత సంపన్నుడు. ఒకనొక రోజున బాగా ఇలాగనే వేదకాలం వచ్చింది, విత్తనం వేసే కాలం వచ్చింది. ఆ కాలమున భూమిని సేద్యం చేస్తా ఉన్నాడు. తనతో పాటు 12 అరకలు కట్టి తనకున్న భూమి అంతటిని కూడా దున్నుతూ ఉన్నాడు. బాగా మంచి బిజీగా ఉన్నాడు. క్షణం తీరిక లేని బిజీగా ఉన్నాడు. అదే సమయాన ఏలియా అక్కడికి వచ్చి, ఎలీషా దా, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీవు నాతో కూడా శిష్యరికం చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, వస్తావా అన్నప్పుడు ఎలీషా వెంటనే ఏమన్నాడు తెలుసా? నా యజమానుడా, నాకు ఒక చిన్న అవకాశం కల్పించు. ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి నా తల్లికి నా తండ్రికి ఈ విషయాన్ని చెప్పి మరుక్షణంలోనే నేను నీ ఎదుట నీ వినికిడికి నేను వస్తాను, నీకు శిష్యుడిగా నేను ఉంటాను అన్నాడు. చప్పలు కొడతారు ఒకసారి. తాను ఏ ఎద్దులతో అయితే వ్యవసాయం చేస్తున్నాడు ఆ ఎద్దులను ఇంటికి తీసుకువెళ్ళి ఆ ఎద్దులను వధించి ఆ ఊరంతా భోజనం పెట్టి, ఏంట్రబ్బాయి ఎలీషా, ఏంట్రా విశేషం? పెళ్ళా లేకుంటే ఇంకేమైనా విశేషమా? ఏంట్రా విందు చేస్తున్నావు అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే, నన్ను దైవజనుడు పిలిచాడు. ఎవరు పిలిచారు? నన్ను దైవజనుడు పిలిచాడు. అరే దైవజనుడికి పిలుస్తాడు? నెత్తి మీద కూర్చోబెట్టుకోవడానికి కాదు కదా, నీ చేత పరిచయం జీవించుకోవడానికి, నానాక రకాలని పనులు జీవించుకోవడానికి కదా నేను పిలిచేది. అలాంటి పని చేయడానికి ఎంతో నువ్వు విందు ఏర్పాటు చేస్తున్నావు. పిచ్చోడవా మంచోడవా? దేవుని స్తోత్రం. దైవజనులకు అడిగి చేస్తారండి, వాళ్ళు చెప్పిన పని అన్ని చేయాలి కదా. దేవుని స్తోత్రం. ఈ బల్ల ఆడి పెట్టమంటే, ఆ కుర్చీ ఇంటి పెట్టమంటే, అది అడి జరపమంటే, ఇది జరపమంటే చేయాలి కదా. అరే రే రే నువ్వేదో పెత్తనం చేయడానికి పోతే ఏదో ఒక అధికారం వచ్చింది, ఒక రాజకీయ నాయకుడు గాను ఒక ప్రధానమంత్రి గాను వచ్చింది అనుకోవచ్చు. పోయి ఒక సేవకుడు, పని బాట లేకుండా తిరిగే ఒక సేవకుడి దగ్గర పనిచేయడానికి వెళ్తున్నావు అంటారా? అనరాండి, చెప్పండి గట్టిగా. అంటారు కదా. ఎవడు తిక్కలోళ్ళలాగా ఉన్నాడో, ఇంత ఆస్తి పెట్టుకొని ఇంత ఐశ్వర్యం పెట్టుకొని ఆడెవడో సేవకుడు ఏదో అడవిలో చెట్లలో గుట్లలో పోయి ప్రార్థన చేసుకుంటానండి, వాడి ఇంటికి పోయి ఇడు కూడా పుట్టలు తవ్వుతున్నాడు అనుకుంటారు అనుకోరా. కానీ ఎలీషా అక్కడ దైవజనుడికి విధేయత చూపించాడు. దైవజనుడి మాట కాదనకుండా వెంటనే తనకున్న సమస్తాన్ని విడిచి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడి దగ్గర శిష్యరికం చేశాడు. ఆ శిష్యరికం చేసినప్పుడు తనతో పాటు ఉన్న శిష్యులు, తనకంటే ముందున్న శిష్యులు చాలా మంది, ఒరే బాబు ఏంద్రా యాగేశ్వరం నువ్వు చేస్తున్నావు అయ్యగారికి? ఓ అబ్బా మేము చాలా చేస్తాంలే. ఆ అయ్యగారు బహు స్వార్థపరుడు, ఆయన స్వార్థం ఆయన చూసుకుంటే తప్ప మన కష్టం చూడు. ఆయన పని ఉంటే మాత్రం అన్ని పనులకు పిలుస్తాడు. మనకేదైనా అవసరం వచ్చింది అనుకో, మన అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు. అలాంటి సేవకుడు అడిగి నువ్వు చేస్తున్నావా? ఒరే బాబు మేము ఎన్నో సంవత్సరాలు చేస్తున్నామయ్యా, ఆ సేవకుడుగా చేసి మాకు అర్థమైపోయింది ఆ సేవకుడి పరిస్థితి, అందుకే మేము కొంచెం చాల్చుకున్నాం, నీకు కొత్తగా వచ్చి నీకేం అర్థం కాక ఓ ఎగరేసుకొని తనంతా మీదేసుకొని చేస్తున్నావు అని అతని శిష్యులు కూడా, ఎవరండి? తన తోటి శిష్యులైన వారు కూడా ఎలీషాని మాట్లాడుతున్నారు. ఎలీషా ఒకటే చెప్పాడు, దైవజనుడు నన్ను పిలిచింది దైవజనుడి కింద పనిచేయడం కోసం కాదు, దేవుని పని చేయడానికి.
కొట్టినాడు గట్టిగా చెప్పట్లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వంట వండే వాళ్ళు ఎవరు చేస్తున్నారని వాళ్ళు చేసే పరిచర్య ఎవరు చేస్తున్నారు? అది దేవుని పని అని ఘనముగా ఎంచుకొని చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎలీషా ఆ మాట చెప్పాడు, నేను పని చేస్తుంది దైవజనుడి కింద కాదు, దేవుని పని చేస్తున్నాను. దైవజనుడికి చేస్తే దేవునికి చేసినట్టే గనక దేవుని పని చేస్తున్నాను అన్నాడు. ఊర్లో వాళ్ళు అపహసించి మాట్లాడారు, తన తోటి శిష్యులు ఎగతాళి చేసి మాట్లాడారు. అన్నిటినీ ఓర్చుకున్నాడు, అన్నిటినీ సహించాడు, అన్నిటికీ ఓర్మి కలిగి ఉన్నాడు. సమయం వచ్చింది, ఏలియా అగ్ని రథముల చేత పరలోకానికి ఎత్తబడే సమయం ఆసన్నమైనది. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఎలీషా, ఇంతకాలం నీవు నా యొక్క పరిచర్య చేస్తూ నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నీ ఒక్కడే మిగిలిపోతావు గనక ఎదుగో, నీకు ఏదైనా అవకాశం ఉంటే, ఏదైనా పని ఉంటే చూసుకొని నీ జీవితాన్ని నీవు కొనసాగించు. ఎంతకాలం నేను తిన్న ఆహారం నీకు పెట్టాను, నేను త్రాగిన మంచి నీళ్ళు నీకు ఇచ్చాను, నేను ఉన్న చెట్టు కింద నీకు ఆశ్రయం ఇచ్చాను, ఎంతకాలం నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక నేను వెళ్ళిపోతున్నాను గనుక నీ తండ్రి ఇంటికో, నీకు అవకాశం ఉన్న చోటకు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అంటే ఎలీషా ఏమంటాడు తెలుసా? దైవజనుడా, నీవు ఎక్కడికైతే వెళతావో అక్కడికి నేను వస్తాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయడానికి వీల్లేదు. చెప్పలు కొడతారు గట్టిగా ఒకసారి. ఎందుకో తెలుసా? అతను ఒకటే నమ్మాడు, దేవునికి విధేయత చూపిస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి విధేయత చూపించాలనుకున్నాడు, విధేయత చూపించాడు. దైవజనుడు పిలుపుని అందుకొని నడిచాడు, దైవజనుడితో అడుగుల్లో అడుగు వేసి నడిచాడు. చివరికి యోర్దాను నది దాటిన తర్వాత దైవజనుడు అన్నాడు, ఎలీషా, ఇదిగో అగ్నిరథాలు వస్తున్నాయి, నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలో నీ కోరిక ఏంటో చెప్పు. దేవుని స్తోత్రం. ఏం కోరిక ఇది అంటే అతను అన్నాడు కదా, అయ్యా, నాకు వెండి బంగారం వద్దు, ఆస్తి ఐశ్వర్యం నాకు వద్దు, దీర్ఘాయుష్ కానీ ఆరోగ్యం కానీ నాకు ఏది అవసరం లేదయ్యా, నాకు కావాల్సింది ఒకటి, నీవు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివి, నీ మీద ఉన్న దేవుని ఆత్మ, రెండంతల ఆత్మ నేను పొందుకోవాలి. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. క్రీస్తులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఏంటంటే ఎలీషా కోరిక? యేసులాగా ఉండాలి, యేసుతోనే నడవాలి, సేవకునిలా ఉండాలి, సేవకునితోనే నడవాలి, సేవకుని కంటే గొప్పగా నేను వాడబడాలి, దేవుని చేతిలో ఒక పాత్రగా నేను వాడబడాలనే కోరిక కలిగి ఉన్నానయ్యా అంటే ఏలియా అంటాడు కదా, సరే నేను వెళ్తున్నాను, అది నీకు ఇవ్వడానికి నాకు అధికారం ఇంకా లేదు, నేను వెళ్ళేటప్పుడు ఆ అగ్నిరథములు నీకు కనబడితే, అనగా ఆ దేవుని శక్తి నీకు కనబడితే ఆటోమేటిక్గా నీకు రెండంతల ఆత్మ వచ్చినట్టే. ఒకవేళ దేవుని శక్తి నీకు కనబడకపోతే, ఈ మాట ఎందుకు అన్నాడు తెలుసా అండి? ఒకవేళ వాస్తవికానికి ఏలియా ఎలీషా మీద చేతులు ఉంచితే రెండంతల ఆత్మ పొందుకుంటాడు ఎలీషా. కానీ దైవజనుడు ఎందుకు సందేహించాడు తెలుసా? నా ఎదుట యథార్థంగానే ఉన్నాడు, బాగానే ఉంది, మరి దేవుని ఎదుట ఎలా ఉన్నాడో తెలియదు కదా. మందిరానికి వచ్చేటప్పుడు బాగానే ఉన్నావు, మందిరం దాటిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు తెలియదు కదా.
దైవ సేవకులు ఎరిగిడిది ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, దైవ సేవకులు దాటిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు తెలియదు కదా. అందుకే ఏలియా అన్నాడు, నా వెంట నువ్వు చక్కగా నడుచుకున్నావు, నా ఎదుట నీవు ఏ దోషము చేయలేదు, కానీ నా ప్రభు ఎదుట ఏదైనా దోషం దిగలి ఉన్నదేమో. ఒకవేళ ఆ దోషం నీ మీద ఉండగానే నేను నిన్ను అభిషేకిస్తే ఆ అభిషేకం నీకు పనికిరాదు కనుక నా దేవుని శక్తి నీకు కనబడితే ఆటోమేటిక్గా నీకు అభిషేకం వచ్చినట్టే అని ఒక సూచన చెప్పి వెళ్ళిపోయాడు. అగ్ని రథములు వచ్చి వారిద్దరిని వేరు చేసి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ దృశ్యము, ఆ అగ్ని రథముల యొక్క శక్తి ఎలీషాకు కనబడింది. చెప్పలు కొడతారు గట్టిగా. ఎప్పుడైతే ఎలీషాకు కనబడిందో దేవుని ఆత్మ ఏలియా మీద ఉన్నంతకంటే రెండంతలుగా ఎలీషా మీదకి దిగి వచ్చినప్పుడు ఎలీషా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. అప్పుడు ఎలీషాని ప్రవక్తగా స్థిరపడ్డాడు. అతడే న్యాయాధిపతి, అతడే తీర్పరిగా నిలబడ్డాడు. ఎప్పుడైతే అతడు దేవుని ఆత్మను పొందుకొని యోర్దాను నది దాటి యువతలకు వచ్చాడో అతనిని ఎగతాళి చేసిన శిష్యులందరూ కూడా, అయ్యా గురువు గారు, ఒకప్పుడు తెలియక మాట్లాడామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని ఆ శిష్యులందరూ వచ్చి ఎలీషా దగ్గర సాగిలపడ్డారు. చప్పట్లు కొడతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా దగ్గర సాగిలపడిన ఆ శిష్యులు ఒకప్పుడు ఎలీషాని ఎగతాళి చేశారు. ఎలీషాను చూసి అపహసించిన తన గ్రామస్తులు ఇప్పుడు ఎలీషా గ్రామంలోకి వస్తుంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇతడు దేవుని మనిషి, ఇతడు దేవుని చేత అభిషేకించబడిన మనిషి, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అని గ్రహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలీషా చూపించిన విధేయత దేవుని ఎదుట, దైవజనుడి ఎదుట మనము చూపించగలిగితే నిశ్చయముగా దేవుడు మనను